ది 5th శ్లోక ఆఫ్ భర్తహరి నీతి శతకం. లభేత శకతాసు తైలమపి యత్నతః పీడయన్ పిబేచ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః కదాచిదపి పర్యటన్ శశ విషాణమాసాదయేత్ నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం ఆరాధయేత్. ఇది శ్లోకము. ఈ శ్లోకానికి అర్థం మనకి తెలిసిందే. లభేత శకతాసు, శకతాసు అంటే ఇసుక నుంచి, శక అంటే ఇసుక అని అర్థం. శకతాసు ఇసుక నుంచి, యత్నత ప్రయత్నం చేత, పీడయన్ గట్టిగా పిండినందువల్ల, తైలం అపి లభేత్ తైలాన్ని కూడా పొందవచ్చును. ఇసుకని గట్టిగా ప్రయత్నించి పిండడం వల్ల తైలాన్ని కూడా పొందవచ్చును. తర్వాత పిపాసార్దిత అంటే దాహంతో బాగా అలమటిస్తున్నవాడు, దాహార్తుడై ఉన్నవాడు, పిబేచ్చ అంటే తాగాలి అనే ప్రయత్నంతో, మృగతృష్ణికాసు అంటే ఎండమావులు, మనకు తెలిసి ఎండమావుల్లో నీళ్లు ఉండవు, అయినా కూడా ఆ ఎండమావుల్లో కూడా సలిలం నీళ్ళని పొందవచ్చును. పిపాసార్దిత నీళ్లతోటి, ఎండమావుల్లోని నీళ్లతోటి దాహాన్ని తీర్చుకోవచ్చును. కదాచిదపి పర్యటన్ శశ విషాణమాసాదయేత్. కదాచిదపి ఎక్కడో ఒక చోట, సంవేర్ ఆర్ అదర్, పర్యటన్ తిరిగినందువల్ల, పర్యటన్ అంటే పర్యటించినందువల్ల, శశ విషణం అంటే కుందేటి కొమ్ము, విషాణం అంటే కొమ్ము, శశ అంటే కుందేలు, కుందేటి కొమ్ముని ఆసాదయేత్ దాన్ని కూడా సాధించుకోవచ్చును. నతు కానీ ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం, మూర్ఖుడైనటువంటి వాడి మనస్సుని, అది కూడా ప్రతినివిష్ట అంటే వాడి ఇంకా ఫిక్స్డ్ నోషన్స్ తో ఉన్నటువంటి వాడు అంతే. వాణ్ణి ఆరాధయేత్ వాణ్ణి ఒప్పించడం మాత్రం నా సంభవం కాదు అని దీనికి ఇది ఒక సుభాషితం అన్నమాట. చెప్పండి, లాస్ట్ లైన్ ఒకసారి చెప్తారా సార్? లాస్ట్ లైన్ నాతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం ఆరాధయేత్. ఎప్పుడు కూడా ముందు పదాలను విభజించుకోవడం ముఖ్యమైనటువంటి విషయం. నా తు ప్రతినివిష్ట, ఇక్కడ ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం ఆరాధయేత్ అంటే ఒప్పించడం, రంజింప చేయటము అన్నమాట. మూర్ఖజన అంటే మూర్ఖుడైనటువంటి మనిషి యొక్క చిత్తం మనస్సుని, ప్రతినివిష్ట అని అంటే ఏమిటంటే ఏ మ్యాన్ ఆఫ్ ఫిక్స్డ్ నోషన్స్, వాడు చెప్పిందే కరెక్ట్ అంతే, ఇంకొకటి మాట వినేతత్వం లేని వాడిని ప్రతినివిష్ట అని అంటాం అనమాట. నతు కానీ అంటే ఈ పైవన్నీ చెప్పిన తర్వాత ఈ మూడు సాధించవచ్చును కానీ ఆ కానీ అన్నవే దానికి తూ అనే ప్రయోగం చేస్తారు. దీన్ని నిపాత అని అంటాం దీన్ని. ఇప్పుడు ఇందులో ఏమొస్తుందంటే, కానీ ప్రతినివిష్టమైనటువంటి అంటే ఫిక్స్డ్ నోషన్స్ తో ఉన్నటువంటి మూర్ఖజనుడి మనస్సుని ఒప్పించడం నా సాధ్యం కాదు, ఒప్పించడం కాదు అని చెప్పడం అన్నమాట. ఈ ఎక్సర్సైజ్ లో ఇంపార్టెంట్ ఏమిటంటే యూసేజ్ ఆఫ్ ది వెర్బ్ అన్నమాట. శబ్దం ఫార్మ్ అవడం అంటే ఒక సృష్టి జరుగుతోంది అంటే, స్త్రీ పురుషుల కలయికతో సృష్టి ఏ విధంగా అయితే జరుగుతుందో, ఇక్కడ శబ్ద సృష్టి జరగడానికి ఇక్కడ కలిసేవి ఏమిటంటే ప్రకృతి పురుషుడు అని అంటాము. ప్రకృతిని ధాతువు అని అంటాం. అంటే ఏ శబ్దమైనా ప్రారంభం అవడానికి ఒక మూల మాట ఒకటి ఉంటుంది, దాన్ని మూల పదము అని అంటాం మనం, ధాతువు అని అంటాం. సో ఒక ధాతువు, ఇది స్త్రీతో సమానం, దీన్ని ప్రకృతి అని అంటాం. దానికి ఒక ప్రత్యయం కలుస్తుంది, ప్రత్యయము అంటే పురుషునితో సమానం. సో ప్రకృతికి ప్రత్యయం కలిసినప్పుడు అంటే ధాతువుకి ప్రత్యయం కలిసినప్పుడు ఒక శబ్ద సృష్టి జరుగుతుంది, ఒక మాట ఏర్పాటవుతుంది. అట్లా ఆ రెండిటి కలయికతో మాట ఏర్పడినప్పుడే అది భాషలో ప్రయోగించవచ్చును. ధాతువులు భాషలో ప్రయోగానికి పనికిరావు, అవి మూల పదాలు, మూల శబ్దాలు మాత్రమే. ఈ అస్థి అనే మాటలో మూల శబ్దం ఏమిటి, ప్రత్యయం ఏమిటి అనేది చూద్దాం. అన్నింటికీ కూడా మూల పదం ఒకటే. ఇది పర్సన్ ని బట్టి అంటే ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష, పురుషాన్ని బట్టి ఈ క్రియ యొక్క రూపాలు మారతాయి. ఇందులో మూల పదం ఏమిటి అని అంటే అస్ అనేది ఇక్కడ మూల పదం.
ఇది మూలపదం అండి. అస్ అనేది మూలపదం. చూడండి, ఇక్కడ వస్తుంది, ఇక్కడ అస్సే, ఇక్కడ అస్సే, అన్ని మూలపదమే. దీనికి ఒక ప్రత్యయం కలుస్తుంది. ఏ ప్రత్యయం కలిస్తే అస్థి అవుతుందంటే అస్సు ప్లస్ తి అనేది కలుస్తుంది. అవునా, ఇది తి. సో అస్ అనే మూల శబ్దానికి తి అనే ప్రత్యయం కలిస్తే ప్రకృతి పురుష, అస్థి అనే శబ్దం ఏర్పడింది. అస్థి స్థః సంతి, అసి స్థః స్థ, అస్మి స్వః స్మః అనేవి ఏకవచన, ద్వివచన, బహువచన శబ్దాల్లో వచ్చేటటువంటి క్రియారూపాలు ఇవి. అస్ అనే ధాతువుకు వచ్చే క్రియారూపాలు, వాటి ప్రత్యయాలు చేరినందువల్ల. ఇందులో ఈ ప్రత్యయాన్ని ఎలా చెప్తారు? అస్కి వచ్చేటటువంటి ఇది ఈ ఏకవచనంలో వచ్చే ప్రత్యయాన్ని తిప్పు ప్రత్యయము అని అంటాం మనం. అస్ ప్లస్ తిప్పు, అస్థి అయింది, ఇప్పు కనపడదు అనమాట. తిప్పు తస్ జి, ఇక్కడే ఉన్నాయి, సి ఉంది కదా, సిప్పు, థహ కదా, థస్ థ, సిప్ థస్ థ అనేవి ప్రత్యయాలు. ఇక్కడ మీ కదా ఉంది, మిప్పు, ఇక్కడ వహ కదా ఉంది, వస్, మహా కదా మస్, మిప్పు వస్ మస్ అనేవి ప్రత్యయాలు. ఇవి ప్రతి వర్బు మాటకి జారుతాయి, ఈ ఫార్మ్స్ ఏర్పాటు అవుతాయి. ఇవన్నీ కూడా ధాతువు అస్ అనే ధాతువులో నుంచి వచ్చినవే. అస్ అనే ధాతువుకు ఒక అర్థం ఉంటుంది, అదే అర్థం వీటన్నింటికీ వస్తుంది. పర్సన్ ని బట్టి, వచనాన్ని బట్టి, అంటే పురుషాన్ని బట్టి, వచనాన్ని బట్టి ఫార్మ్స్ మారుతాయి, ఇంతే. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు ఇక్కడ అస్థి స్థః సంతి అనేటటువంటి ఫార్మ్స్ ఇవి మీకు ఎందులో వస్తున్నాయి? ప్రథమ పురుషులో వస్తున్నాయి, అంటే థర్డ్ పర్సన్. అసి స్థః స్థ అనేవి మధ్యమ పురుషులో వస్తున్నాయి, అంటే సెకండ్ పర్సన్. అస్మి స్వహ స్మహ అనేవి ఉత్తమ పురుషులో వస్తున్నాయి, అంటే ఫస్ట్ పర్సన్ లో వస్తున్నాయి. దీన్ని బట్టి ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చెయ్యాలి. ఇది కొంచెం మీకు ఇక్కడ ఒక చిన్న ఛాలెంజ్ ఏమిటంటే, ఇక్కడ మీకు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, అంటే ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష మొత్తం జంబుల్ చేసి ఇచ్చేసాడు ఎక్సర్సైజ్. అంచేత మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత పుల్లింగ శబ్దమా స్త్రీలింగ శబ్దమా ఒకటి చూసుకోవాలి మీరు, ఎందుకంటే దాన్ని బట్టి ద్వివచన బహువచన పదాలు వాడాల్సి వస్తుంది కనుక పుల్లింగ శబ్దమా స్త్రీలింగ శబ్దమా అనేది ఒకటి చూసుకోవాలి. తర్వాత ముఖ్యం, మనం ఇప్పుడు చేస్తున్న ఎక్సర్సైజ్ వెర్బ్స్ ఫిలప్ చేయడం గనక వెర్బ్ ఫార్మ్ ఏదొస్తుంది అని తెలిసినప్పుడు ఇక్కడ పురుషం ఏమిటి అనేది, లింగంతో ప్రాబ్లం రాదు వెర్బ్కి, ఎందుకంటే లింగం వల్ల వెర్బ్లో రూపభేదం రాదు, పురుషం వల్ల వస్తుంది. ఇప్పుడు తొమ్ము ఉంది అనుకోండి, బాలక అని ఉన్నప్పుడు ఇక్కడ ఏం వస్తుంది? ఒకటి వస్తుంది అనుకోండి. ఆవాం అని ఉంది అంటే ద్వివచనంలో ఉన్నది, ద్వివచనంలో ఏమొస్తుంది? ఆవాం అంటే దేనికి ద్వివచనం అనేది తెలియాలి మీరు. అహం ఆవాం అయం, అహం ఉత్తమ పురుష అంటే ఉత్తమ పురుష ద్వివచనము అని అంటే ఇక్కడ స్వహ అని రావాలి. సో ఇలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. డెఫినెట్లీ ఇట్ నీడ్స్ సమ్ టైం. మీరు ఇప్పుడు ప్రారంభంలో ఉన్నారు కనుక ఇట్ టేక్స్ టైం, నో వరీ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఉదాహరణకి అహం అధ్యాపక, అవునా, ఇది థర్డ్ పర్సన్ ప్రథమ పురుషం అన్నమాట. ఇది సహతౌతే అంటే దీని తాలూకు మిగతావన్నీ మీకు అర్థం కావాలి. ఏషః, ఏతౌ, ఏతే ఇవన్నీ వచ్చినప్పుడు ఇది థర్డ్ పర్సన్ కనుక మీకు వెర్బ్ ఫార్మ్స్ అస్థి స్థః సంతి అనే వెర్బ్ ఫార్మ్స్ వస్తాయి మీకు, ఓకేనా. అలాగే త్వం, యువాం, యూయం, ఇది సో ఈ మూడు వచ్చినప్పుడు మీకు అసి స్థః స్థ అంటే త్వం వస్తే అసి, ఆవాం వస్తే స్థః, యూయం వస్తే స్థ వస్తుంది. ఇక్కడేం వస్తాయి మీకు? ఉత్తమ పురుష, అహం ఆవాం వయం, ఓకేనా. ఈ అహం ఆవాం వయం వచ్చినప్పుడు ఇది ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్. అహం అస్మి, ఆవాం స్వహ, వయం స్మహ, ఈ రకంగా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏముందో దీన్ని చూసుకుని దీన్ని బట్టి ఇక్కడ అహం ఉంటే ఇక్కడ ఏమొస్తుంది? ఇందులో మీకు ఉత్తమ పురుష వెర్బులు ఇవి. చెప్పాలంటే ఉత్తమ పురుష వెర్బులు ఇవి, మధ్యమ పురుష వెర్బులు ఇదేమో ప్రథమ పురుష వెర్బులు. సో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఇలా గుర్తుపెట్టుకుని ఫిలప్ చేయాలి. ఇప్పుడు చెప్పు మాదిరి, ఇది అహం అధ్యాపక, యూయం వైద్యాః, మాదిరి
ఆవాం మిత్రే. ఆవాం అంటే స్వహ. వయం ఛాత్రాః స్మః. ఇవాం ఛాత్రే స్థః. అహం వైద్యః అస్మి. వయం రాజపుత్రాః స్మః. తే కన్యే తః. త్వం రుగ్నః అసి. తాః బాలికాః సంతి. తౌ బాలౌ స్తః. అహం సేవకః అస్మి. యూయం అర్చకాః స్థ. ఏతౌ నృపౌ స్తః. సార్ వన్ డౌట్ సార్. చెప్పండి. సార్ ఇక్కడ తే కన్యే సంతి రాదా సార్? ఇప్పుడు కన్యే అని అన్నారు. ఇక్కడ కన్యే అని అన్నప్పుడు దీని ఏకవచనం రూపం ఏమిటి? అసలు దీని పదం ఏమిటి? పదం కన్యా కదా, అంటే ఆకారాంత స్త్రీలింగ శబ్దం. కన్యా వచ్చినప్పుడు ఏమొస్తాయి? మూడును. ఆ, ఏ, ఆహ. కన్యా, కన్యే, కన్యా. అంటే కన్య ఏమైంది? ద్వివచన రూపం అయింది. అలాగే తే అంటే ఏమైంది? ఆ స్త్రీలింగంలో ఇక్కడ సర్వనామ రూపం ఏమొస్తుంది? సా. సా వచ్చినప్పుడు ఆకారాంతలు ఆ, తే, తాహ. అంటే ఆ, తే, తాహ. సో ఏ అనే ద్వివచనం కనుక ఇక్కడ ఏమొస్తుంది? ఇది ఫస్ట్ పర్సన్ లో ఉన్నది కనుక ఏం రావాలి ఇక్కడ? తే కన్యే స్తః. అహం ఛాత్ర అస్మి. తాః మహిళాః సంతి. కరెక్ట్. తౌ సచివౌ స్తః. త్వాం సేవకః అసి. అసి. ఓకే. తే ధనికాః. ఇక్కడ ఎలాగే చూసుకోవాలంటే ధనికాహ అంటే మూడు వెంటనే మెదలాలి. ఏమవుతుంది అనమాట? ధనికాహ అంటే ధనికః, ధనికౌ, ధనికాహ. అహ, ఔ, ఆహ. అంటే సహ, తౌ, తే అంటే బహువచనం. సహ అనేది ఎందులో వస్తుంది? మనకి థర్డ్ పర్సన్ అంటే ప్రథమ పురుషంలో వస్తుంది. ప్రథమ పురుషంలో వచ్చే మూడు ఫారమ్స్ ఏవి? అస్తి, స్తః, సంతి. బహువచనంలో ఉంది కనుక ఇక్కడ ఏం రావాలి? తే ధనికాహ సంతి. ఏతౌ వానరౌ. మూడు ఫారమ్స్ చెప్పాలి నాకు. అంటే ఏకవచనం, ద్వివచనం, ఏషః ఏతౌ ఏతా. ఏషః ఏతౌ ఏతే. కరెక్ట్. దీన్ని కూడా అలా చెప్పండి. వానరః వానరౌ వానరాః. వానరా అని అయిపోతారే, వానరాహ అని ఉంటుంది కదా. మొత్తం క్లారిటీగా చెప్పండి. ఇప్పుడు దాన్ని ఇప్పుడు అన్నాక మీకు ఇక్కడ అర్థమైపోతుంది. ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు చెప్పండి? వానరౌ స్తః. అంతే కదా. ఎందుకంటే ఈ రెండు కూడా మీరు ద్వివచన శబ్దాలని చెప్పారు కరెక్ట్ గాను. చెప్పినప్పుడు ద్వివచన వెర్బ్ ఏమిటి? ఇది పర్సన్ ఏమిటి? థర్డ్ పర్సన్. ఇది అంటే ప్రథమ పురుషం. సో స్తః వస్తుంది అన్నమాట. అహం అధ్యాపిక. అహం ఆవాం వయం. అధ్యాపిక అధ్యాపికే అధ్యాపికాః. కరెక్ట్. ఇక్కడే వస్తుంది. అహం అధ్యాపిక అస్మి. కరెక్ట్. ఏతే అధ్యాపికాః. అధ్యాపకాః. అధ్యాపకాః. పుల్లింగ శబ్దం అధ్యాపకః. అధ్యాపకః. పి కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యాపిక అంటే స్త్రీలింగ శబ్దం. ఆకారాంతంలో స్త్రీలింగ శబ్దం వచ్చినప్పుడు అధ్యాపిక అని వస్తుంది. ఇక్కడ పి అనేది వస్తుంది, పా రాదు. అధ్యాపిక అనే స్త్రీలింగ శబ్దానికి ఆ, ఏ, ఆహా. అధ్యాపిక, అధ్యాపికే, అధ్యాపికాః అని వస్తాయి. అవునా? ఇక్కడ ఇది పుల్లింగ శబ్దం. ఇది పి లేదు, పా ఉంది. పా ఉండగానే పుల్లింగ శబ్దం. అధ్యాపకః, అధ్యాపకౌ, అధ్యాపకాః అని రావాలి కదా. అప్పుడు ఇది పుల్లింగ శబ్దం అన్నప్పుడు ఇదేమైంది? ఇది ఏషః, ఏతౌ ఏతే. అంటే ఇక్కడ ఏతే ఏమైందండి? ఇక్కడ ఏతే ఏ వచనంలోకి వచ్చిందండి? బహువచనం. బహువచనం.